హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు దసరా నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారికి చేసుకునే కట్ట పొంగలి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, నేను కొలతలతోటి చెప్తున్నాను. ఈ కొలతలతోటి మీరు చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఒక పెద్ద గిన్నెతోటి బియ్యం తీసుకుంటున్నాను. అందుకోసం 3/4 కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇలా వేగాక చూడండి, ఈ గిన్నె పెద్ద గిన్నెతోటి ఒక్క గిన్నె దాకా బియ్యము అలాగే మనం వేయించుకున్న పెసరపప్పును వేసి బాగా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి బాగా ఉడికించుకోండి. రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికాక వాటర్ అనేది మొత్తం గుంజుకుపోయేదాకా ఉంచకండి. లైట్గానే వాటర్ ఉండేలా ఉంచుకొని స్టవ్ మించి దింపుకున్నాక స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోండి. అలా అని మెత్తగా స్మాష్ చేయొద్దు, లైట్గా స్మాష్ చేసుకోండి. అప్పుడు పొంగలి అనేది తింటున్నప్పుడు మరి పలుకులు పలుకులుగా కాకుండా అలా మెత్తగా కాకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొంగల్లోకి తాలింపు కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వాడాను. మీరు ఒకవేళ ఇష్టమైతే నెయ్యి వాడచ్చు. నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఆయిల్ తోటే పోపు వేసుకోండి. ఇందులోకి శనగపప్పు అలాగే మినపప్పు ఇవి 2 వేసి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ, మిరియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా పోపు వేసుకోండి. నేను రైస్ ఉడికించేటప్పుడే సాల్ట్ కూడా కొద్దిగా వేశాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పోపు వేసుకున్నాక ఈ పోపుని ఆ పొంగల్లోకి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి రెడీ. ఈ వీడియోని చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇంకే విధంగా అయినా ట్రై చేస్తే నాకు అది ఎలా అనేది కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.